జగన్ మహాభారతంలో అర్జునుడిలా ఫీల్ అవుతున్నారు. మమ్మల్ని కౌరవులతో పోలుస్తున్నారు. కానీ ఇది కలియుగం. కౌరవులు పాండవులతో పోల్చుకోవద్దని సీఎంకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో బాలశౌరికి కండువా కప్పి పవన్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. జగన్ తనను అర్జునుడిలా పోల్చుకుంటున్న మాటలకు కౌంటర్ ఇచ్చారు. సొంత చెల్లెలు షర్మిల గురించి వైసీపీ నేతలు కార్యకర్తలు నీచంగా మాట్లాడుతుంటే జగన్ పట్టించుకోవటం లేదు. అలాంటి వ్యక్తి అర్జునుడితో పోల్చుకోవటం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈసారి బలంగా అసెంబ్లీలోకి అడుగు పెడతామని, 2024లో ఏపీలో టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కలియుగ సొంత చెల్లెల్ని షర్మిల గారిని అత్యంత నీచంగా మాట్లాడుతూ ఉంటే ఎంకరేజ్ చేసే వ్యక్తి అతను అర్జునుడితో పోల్చుకుంటున్నాడు. అసలు ఆలోచించుకోవాలి మాట్లాడబోయే ముందు. పాపం సొంత చెల్లెలి గౌరవం ఇవ్వని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. సొంత చెల్లెలు తోబుట్టు సొంత చిన్నాయిన్ని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. వాళ్ళని వెనకేసుకొచ్చే వ్యక్తి వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత గారు, నాకు రక్షణ లేదు, చంపేస్తానని ఫోన్లు వస్తున్నాయని ఆవిడ చెప్తా ఉంటే ఇలాంటి వ్యక్తి అర్జునుడితో పోల్చుకుంటా ఉన్నాడు. ఎవరు కౌరవులు ఎవరు అర్జునులు ఆ స్థాయికి నేను మహాభారతం మాట్లాడట్లేదు. ఇది కలియుగం. ఇది కలియుగం మొదటి పాదం రెండో పాదం నాకు తెలియదు, కానీ మనం ఎవరం కూడా శ్రీకృష్ణుడితోటి అర్జునుడితోటి కౌరవులతోటి పోల్చుకోవద్దు. మీరు జగన్, మీది వైసీపీ, మేము పవన్ కళ్యాణ్, మా జనసేన. ఎవరు మంచివాళ్ళు, ఎవరు నిలబడేవాళ్ళు, ఎవరు ప్రజలకు అండగా ఉండేవాళ్ళు, ఎవరు దోపిడీ చేసేవాళ్ళు ప్రజలకి బాగా తెలుసు. ప్రజలు నిర్ణయిస్తారు. స్వాగతం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇన్ని రోజులు కూడా ఏ రోజున కూడా ఆయన తగ్గించి ఎప్పుడు మాట్లాడు. సొంత చెల్లికి గౌరవం అనేవాడు మన ఇంట్లో ఆడపడుచులకి, మన తల్లికి, మన ఇంట్లో ఆడపడుచులకి గౌరవిస్తాడని నేను అనుకోను, ఆశించను కూడా. ఇందాక పెద్దలు బాలశౌరి గారు చెప్తూ ఇంత వ్యక్తిగతంగా దిగజారిపోయే తిట్లు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి. మాటకి మాట ఉంటుంది, విమర్శకు ప్రతి విమర్శ ఉంటుంది. ఇంత దిగజారి చేసిన రాజకీయం దాదాపు భారతదేశంలో ఎక్కడా లేదేమో. వైసీపీ ఉన్న చోటే దిగజారుతనం ఉంటుంది. ఇది మారి నన్ను ఎన్నిసార్లు తిట్టినా, వ్యక్తిగతంగా ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎందుకు బాధ్యతతో ఉంటానంటే వచ్చే తరానికి ఎంతో కొంత విలువలతో కూడిన రాజకీయం చూపించడానికి. సొంత చెల్లెల్ని షర్మిల గారిని అత్యంత నీచంగా మాట్లాడుతూ ఉంటే ఎంకరేజ్ చేసే వ్యక్తి అతను అర్జునుడితో పోల్చుకుంటున్నాడు. అసలు ఆలోచించుకోవాలి మాట్లాడబోయే ముందు. పాపం సొంత చెల్లెలి గౌరవం ఇవ్వని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. సొంత చెల్లెలు తోబుట్టు సొంత చిన్నాయిన్ని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేనాని పవన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీతో పాటు ఆయన కుమారుడు అనుదీప్ కూడా జనసేనలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ కీలక నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరటం ఎంతో గర్వకారణంగా ఉందని బాలశౌరి అన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు అనుకున్నంతగా జరగలేదని బాలశౌరి వాపోయారు. అందుకే వైసీపీ నుంచి బయటకు వచ్చి జనసేనలో చేరానని తెలిపారు. అంజద్ బాషాకు ఓటమి భయం పట్టుకుందని కడప టీడీపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి అన్నారు. టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాధవిరెడ్డి మాట్లాడారు. సమావేశంలో అంజద్ బాషాపై మాధవి పలు సంచలన ఆరోపణలు చేశారు. అంజద్ బాషా విద్రోహ శక్తి అని మండిపడ్డారు. కాకినాడ జిల్లా జంగంపేటలో వెలిసిన సిద్ధం ఫ్లెక్సీలపై టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. సీఎం జగన్ దేనికి సిద్ధమో చెప్పాలని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా దేనికి సిద్ధమో చెప్పాలని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలేవి అమలు చేయకుండా మళ్లీ ఓట్లు అడగడానికి ఎలా వస్తారని విమర్శించారు.
తేలాకపోతే మళ్ళీ వచ్చి ఓటు అడగనన్నావు. ఏమైంది ప్రత్యేకవాద? ఎక్కడుంది? మళ్ళీ అదే రాగాన్ని వాళ్ళ సరిబలం ఎత్తుకుంది. ఏ గొంతు పలికినా ఇక్కడ చంద్రబాబు పలికించాడు. చంద్రబాబుకి ఇంకేం పని లేదేటి? అతనికి చెప్పడానికి దమ్ము లేదా, ధైర్యం లేదా, లీడర్ లేరా అతని దగ్గర, క్యాడర్ లేదా? ఎరువు తెచ్చుకోవాల్సినటువంటి పని ఏంటి? అయిపోయా. నియోజకవర్గంలో ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో భూదందాలు పెద్ద ఎత్తున జరిగాయని గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని టీడీపీ కార్యాలయంలో ఎరపతినేని మీడియా సమావేశంలో మాట్లాడారు. శివాలయానికి సంబంధించిన ఎండోమెంట్ భూములను మాజీ ఎమ్మెల్సీ వీరభద్రుని రామిరెడ్డి, వీఆర్ఓ సత్యరెడ్డి లింగారెడ్డి అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకుని నకిలీ పత్రాలు సృష్టించుకున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కింద ఈ భూములు మనకి ఆన్లైన్లో కనపడతాయి. సర్వే నెంబర్ 621, 622, 626. దీనిలో క్లియర్గా చూస్తే ఇక్కడ ఎండోమెంట్ ల్యాండ్ అని కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో. కానీ ఈ ల్యాండ్స్ని కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ జడ్పీటీసీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మసిపూసి మారేడుకాయ చేసిన విధంగా ఉందని టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి హర్షవర్ధన్ విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బడ్జెట్ కేవలం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసే విధంగా ఉందని, మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్ వల్ల ఒరిగేదేమీ లేదని అన్నారు. కేవలం రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ తయారు చేశారని మండిపడ్డారు. విధంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టి తదుపరి ఆర్థిక వార్షిక సంవత్సరంలో పూర్తిగా దాన్ని తూట్లు పొడిచినటువంటి వైనాన్ని ఇవ్వాలటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కూడా అదేవిధంగా ఉంటుందనడానికి నిదర్శనము. ఎందుకంటే గౌరవనీయురాలైన నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ అనేక అంశాలను వాటిలో పొందుపరచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అంటే భారత ప్రజలు ఎన్నో ఆశలతో తమ జీవన స్థితిగతులను మార్చే బడ్జెట్ ఉంటుందని ఆశిస్తారు. కేవలం ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల, పెరుగుదల, ఖర్చు, రాబడి, వనరుల సమకూర్పు అనేది మాత్రమే ఉంటుంది బడ్జెట్లో. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రేపు ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వారు రామమందిరం అనే ఒక విషయాన్ని ప్రస్తావించిండ్రు. రామమందిరం అనేది ప్రభుత్వపరమైనటువంటి కట్టడం కాదు, భారతీయ జనతా పార్టీ పరమైన కట్టడం కాదు. ఒక ట్రస్టీ రామమందిరం కోసం విధిగా ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అనుసరించి ఆ ట్రస్టీ కట్టుతున్నటువంటి. పల్నాడు జిల్లా నరసరావుపేట 11వ వార్డులో జనసేన టీడీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. 2 సార్లుగా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తికి డంపింగ్ యార్డ్ తొలగించడం సాధ్యం కాలేదని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ ఆరోపించారు. వైసీపీని ఓడించాల్సిన సమయం వచ్చిందని, నరసరావుపేట అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా జనసేన టీడీపీ కార్యకర్తలు సమిష్టిగా కలిసి పనిచేయాలని కోరారు. కర్మగాలి మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తే అమర్నాథ్ గారిని గోడ కట్టేసి ఇక్కడ గంజాయి సాగేస్తారు. జాగ్రత్త అమర్నాథ్ గారు. ఇలాంటి స్థలాలు మీరు చుట్టుపక్కల ఉన్నోళ్ళు మొత్తం ఏదో సెట్ వేసి ఏదో మీరు జాగ్రత్త పడండి. అంత అవసరం రాదనుకోండి రేపు. అలాగే ఈ శివారు ప్రాంతాల్లో నర్సాపేట దగ్గరలో ఖాళీ పొలాలు ఉన్నా మీరు అదే చేయండి. లేకపోతే నర్సాపేట లిమిట్ లో ఎక్కడున్నా గంజాయి సాగు చేయడానికి రెడీగా ఉన్నారు నర్సాపేటలో. కాబట్టి మీరు జాగ్రత్త పడండి. ఇకనైనా మనం
ప్రతి ఒక్కళ్ళం కలిసికట్టుగా ప్రతి ఒక్క జనసేన కార్యకర్త తెలుగుదేశంలో ఒక సైనికుల్లాగా నాయకులం ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా సరే ఎవరికి వచ్చినా సరే కల్మషం లేకుండా సంతోషంగా వాళ్ళు ఇచ్చిన హామీని మనం తీసుకొని మన అధినాయకులు ఎవరి పేరు అయితే చెప్తారో వారి పేరుని మనం సమర్థించి మన సంతోషంగా ముందుకు సాగి సంతోషంగా చెప్తాం. వెల్కమ్ చెప్పి సంతోషంగా బాధపడకుండా మన చేద్దాం పూర్తిగా. రేపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడదాం, ఇక్కడ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పడగొడదాం. అది మన ప్రతి ఒక్క జనసేన కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త అందరూ సమిష్టిగా పనిచేసి ముందుకు సాగుదాం, ముందుకు జర్నీ చేద్దాం. జై హింద్, జై జనసేన, జై తెలుగుదేశం, జై హింద్. అలాగనే ఆటో నగర్ అది ఒక పెద్ద సమస్య మొదటి నుంచి. కాకినాడలోని ప్రతిపాడులో ధ్వంసమైన రోడ్లను పునరుద్ధరించాలని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభరాజా డిమాండ్ చేశారు. ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం నుండి రమణయ్యపేట వరకు టీడీపీ జనసేన శ్రేణులు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా టీడీపీ జనసేన శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు నిరసన ఆపేది లేదని టీడీపీ జనసేన నేతలు తెలిపారు. ప్రకటించడం జరుగుతుంది. ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఈ ప్రాంత ప్రజలు పడే ఇబ్బందులు, వాహనాల మీద వెళ్తున్నప్పుడు ఒక చిరు వ్యాపారి నిమిత్తం వాహనాల మీద వెళ్తున్నప్పుడు ఒక బండి మీద వెళ్తున్నాడు, ఏదైనా ప్రమాదం జరిగితే మంచాన పడితే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి. అటువంటి పరిస్థితులు ఎంతో మందికి ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి, ప్రమాదాలు జరిగినాయి. కార్లు వాహనాలు రోజు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇబ్బందులు, దుమ్ము ధూళి, చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు కూడా ఈ దుమ్ము ధూళితో వాళ్ళ అనారోగ్యానికి గురై ఇలా ప్రజలందరూ ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు. ఇవన్నిటిని ఈరోజు ఖచ్చితంగా వారికి ఒక భరోసా ఇవ్వాలి, సరైన సమాధానం చెప్పాలి. ఇక్కడ ప్రభుత్వ అధికారులు, R&B అధికారులని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఈరోజు వారికి నుంచి మాకు ఒక భరోసా లభించకుండా మేము ఇక్కడి నుంచి కదిలేదు లేదు. ఎమ్మెల్యే చెవిరెడ్డికి నిజంగా ప్రజల పట్ల ప్రేమ ఉంటే గంజాయి రహిత నియోజకవర్గం చేయాలని రాష్ట్ర ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధా యాదవ్ సవాల్ విసిరారు. తిరుపతిలోని చంద్రగిరిలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మత్తు పదార్థాల వాడకంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా 10,000 మందితో ఉగ్ర ప్రత్యంగిర ఆలయం నుంచి క్లాక్ టవర్ వరకు పాదయాత్ర చేపట్టారు. నియోజకవర్గంలో ఈ రోజుతో 6వ మండలం రూరల్ మండలం రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం JOBC కూడా కంప్లీట్ అయింది. ఈ 6 మండలాల్లో బీసీ సోదరులు చూపించినటువంటి ఆదరణ తెలుగుదేశం పార్టీ పైన గతంలో ఎప్పుడు లేదు. చిన్న మండలాలైనటువంటి ఆర్సీపురం ఉండొచ్చు, చిన్నగొట్టిగల్లు ఉండొచ్చు, ఎర్రవారిపాలెం ఉండొచ్చు, చంద్రగిరి ఉండొచ్చు, పాకాలు ఉండొచ్చు, రూరల్ అన్ని మండలాలు ఒక మండలం కంటే ఒక మండలం పోటీగా చేశారు. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి పైన ఒక నమ్మకత. చంద్రబాబు నాయుడు వస్తేనే బీసీలకు చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రం బాగుపడుతున్న ఒక నమ్మకంతో అన్ని సభలు దిగ్విజయం జరిగింది. ఈరోజు రూరల్ కూడా మాకు ఆ విధంగానే జరిగింది. ఇక్కడ దీనికి వచ్చినటువంటి ముఖ్య నాయకులైనటువంటి స్టేట్ ఆర్గనైజేషన్ రాజన్న గారికి, అదేవిధంగా రాష్ట్ర వణికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ ప్రెసిడెంట్ అయినటువంటి రాజు గారికి, కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ అయినటువంటి ముండత్తం గారికి, మండల పార్టీ ప్రెసిడెంట్ ఈశ్వరరెడ్డి గారికి, అందరూ కూడా ప్రతి ఒక్క బీసీ సోదరుడు అందరూ కూడా కష్టపడి సక్సెస్ అయింది. వాళ్ళకు కూడా మీడియా ద్వారా ప్రతి ఒక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ చంద్రగిరి నియోజకవర్గంలో భాస్కర్ రెడ్డి చేసే అరాచకాలను కూడా బీసీ సోదరులు వివరించడం జరిగింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీ సోదరులకు ఇచ్చిన ఇండ్లు కూడా పట్టాలు కూడా మంగళం కానీ, తిరుచానది ఏరియా కానీ, పాటిపేటలో కూడా ఇవ్వకుండా ఆయన సొంత అనుచరులకు కూడా కైవాసం చేసుకుని దాన్ని అమ్ముతున్నాడు. దాన్ని కూడా వివరించడం జరిగింది. రేపు వస్తే ఏ దౌర్జన్యంగా ఆక్యుపై చేసుకున్నాడో మఠం ల్యాండ్స్ ఉండొచ్చు, మఠం ల్యాండ్స్తో పాటు పట్టాలు సంబంధించింది కానీ, అదేవిధంగా ఇసుక గ్రావాలకు సంబంధించి కూడా వాటన్నిటిపైన కూడా మేము దృష్టి సారించి అందరికీ న్యాయం ఇచ్చేట్లు చేస్తాం. ముఖ్యంగా రూరల్ మండలంలో ఇల్లు లేని నిరుపేదలకందరికీ కూడా టిడ్కో ఇళ్ళ ద్వారా ఇల్లు కట్టిస్తాం. మఠానికి సంబంధించి ఇక్కడ ల్యాండ్స్లో సాయినగర్ ఉండొచ్చు, లింగేష్ నగర్ ఉండొచ్చు, అవిలాల, గాంధీపురం కొన్ని చోట్ల. తిరుపతి శ్రీ వెంకటేశ్వర హైస్కూల్ క్రీడా మైదానంలో టీటీడీ నూతన భవన నిర్మాణం చేపట్టింది. అయితే పూర్వ విద్యార్థులు, స్థానికులు టీటీడీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే క్రీడా మైదానాన్ని టీటీడీ నాశనం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ మైదానంలో నిర్మాణాలు నిలిపే వరకు పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు.
150 సంవత్సరాలు కలిగిన చరిత్ర కలిగినటువంటి ఎస్విఏ స్కూల్ గ్రౌండ్ని లోడేసి కొన్ని భవన నిర్మాణాలు చేస్తున్నారంటే ఇది చాలా బాధాకరం. మేమందరం కూడా గతంలో మేము చదువుకున్నప్పుడు పూర్వ విద్యార్థులుగా దాదాపు 75 నుంచి 80వ సంవత్సరం వరకు ఇక్కడ చదువుకున్నప్పుడు మేము మా ఆటలన్నీ కూడా ఈ గ్రౌండ్లోనే సాగేవి. గతంలో ఇదే టీటీడీ కూడా ఎన్నో సందర్భాలు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఫుట్బాల్ కావచ్చు, హాకీ టోర్నమెంట్లు నిర్వహించి టీటీడీ నిధులతో నిర్వహించిన సందర్భాన్ని ఆ రోజుల్లో మేము చదువుకునే రోజుల్లో చూసాం. కానీ ఈరోజు టీటీడీ ఎటువంటి సహాయ సహకారాలు అందించకపోగా ఉన్న గ్రౌండ్ను కూడా లోడ్ అయ్యడం చాలా బాధాకరం. మీకు కట్టడాలు కావాలంటే 1000 ఎకరాలు భూములు టీటీడీ అధీనంలో ఉన్నాయి. కాబట్టి మీరు వాటిలో ఎక్కడైనా కట్టడాలు నిర్మించుకోండి. మా పూర్వ విద్యార్థులుగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఈ గ్రౌండ్ని గ్రౌండ్గా వదిలేయాలి. వదిలేసేంత వరకు కూడా మేము ఒక పూర్వ విద్యార్థినే కాకుండా తెలుగుదేశం పార్టీ తరపున కూడా మేము దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఉద్యమిస్తాం. ఈ గ్రౌండ్ని వదిలేంత వరకు కూడా ఆగే ప్రసక్తి లేదు, మా ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదు. ఖమ్మం జిల్లా పాలేరులో రైతులు రిజర్వాయర్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. నీటిని విడుదల చేయాలని పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో పంటను కాపాడుకునేందుకు రైతులు నీటిని విడుదల చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు రిజర్వాయర్ దగ్గరకు చేరుకుని నీటి విడుదలను ఆపే ప్రయత్నం చేశారు. దీంతో రైతులకు అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎండిపోతున్న భూములకు నీటిని విడుదల చేసి తమను ఆదుకోవాలని రైతులు ఆందోళన చేశారు. పాలేరు పాత కాలువ 1929లో ఈ చెరువు పుట్టినాడు ఈ కాలువ తీశారు. ఇది పాలేరు రిజర్వాయరు. ఈ రిజర్వాయర్ కట్టినాడు ఈ పాలేరు పాత కాలువ కోసమే ఈ రిజర్వాయర్ కట్టారు ఆనాడు. ఈ రిజర్వాయర్ ద్వారా కూసుమంచి నేలకొండపల్లి 2 మండలాల్లో 25,000 ఎకరాలకి పారుగంత కింద ఈ పాత కాలువని తీయటం జరిగింది నైజాం కాలంలో. ఆనాటి నుంచి ఈనాటి వరకు పాత కాలువకి ఎప్పుడు 5 అడుగుల వరకు కూడా పాత కాలువకి నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ పాలేరు పాత కాలువ కింద సంబాని చంద్రశేఖర్ మంత్రిగా ఉండగా, తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉండగా, రామరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉండగా, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉండగా ప్రతి వాళ్ళు కూడా ఆర్పుదళ్ళు ఇచ్చి ఈ పంట పొలాలను కాపాడటం జరిగింది. ఈ మధ్య కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ అనేది ఏర్పాటు చేసి ఈ నీళ్ళు అనేది 12 అడుగులు తగ్గకుండా ఉండాలని చెప్పి పాలేరు పాతకాలు నీళ్లు బంద్ అన్నారు. కానీ అయినా కానీ పోయినసారి కూడా పోయిన ఎమ్మెల్యే కూడా నీళ్లు కంటిన్యూషన్ ఇచ్చిండు. కానీ ఇప్పుడు కూడా కంటిన్యూషన్ వరుసతాళ్ళు మేము ఏమంటున్నాం అంటే ఒక్క 1 మంత్ నెల అయితే అన్ని పొట్ట తీసిలే ఉన్నాయి పొలాలు. 15 రోజులకు ఒకసారి తడి ఇచ్చినా కానీ నెల రోజుల్లో 3 తాళ్ళు ఇస్తే పంటలు వేయబడతాయి. దగ్గర లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టున్నారు ఈ పాలేరు పాతకాలం కింద. చెరుకులు కూడా అదే విధంగా ఇంకొక 15 రోజులు అయితే చెరుకులు కూడా అయిపోతాయి. ఈ చెరుకులకి వరికి రెండింటికి ఒక్క నెల ఇచ్చి 3 తళ్ళు ఇచ్చి ఆదుకుంటే చాలని చెప్పి మేము గవర్నమెంట్ని, ప్రభుత్వాన్ని, మంత్రిగా. అన్నమయ్య జిల్లా రాయచోటి సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. స్థలాల రిజిస్ట్రేషన్ కోసం రాయచోటి మండలంలోని జగనన్న కాలనీల లబ్ధిదారులు భారీ సంఖ్యలో సబ్ రిజిస్టర్ కార్యాలయానికి చేరుకొని చుట్టుముట్టారు. దీంతో కార్యాలయ ఆవరణం కిక్కిరిసిపోయింది. ఒకేసారి ఎక్కువ మంది రావడంతో కొంత సమస్య తలెత్తిందని సబ్ రిజిస్టర్ గురుస్వామి తెలిపారు. లబ్ధిదారులందరికీ గడువులోపు రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు గురుస్వామి. ఇంతవరకు టిఫిన్ కూడా చేయలేదు, రిజిస్టర్ చేపిస్తామన్నారు, వచ్చినాము చేపిలేదు, మళ్ళీ పంచాయతీ ఆఫీస్ పోండి అంటున్నారు. మేము తిరుక్కుంటూ ఉండాలా? మీకు ఇక్కడ రామని ఎవరు చెప్పినారు? వాలంటీర్లు చెప్పింటే మేము వచ్చినాము. వాలంటీర్లు చెప్పినారు, ఇక్కడికి వచ్చిన ఇంతవరకు టిఫిన్ పిల్లలకు తీసుకొని వచ్చినాము. మళ్ళీ అక్కడికి పోవాలంటే ఎక్కడ పోవాలా మేము? ఎందుకు పిలిపించాలా? మాకు 6 గంటల నుంచి ఇప్పుడు 12 అవుతుంది. మళ్ళీ రేపు సచివాలయం రాండి అంటారు, అక్కడ పోయినాక మళ్ళీ రాండి అంటారు. మీరు తిరుక్కుంటా ఉండాలా? చేయమనండి, మేము తిరుక్కోలేము కదా. సచివాలయంలోనే రిజిస్టర్ చేయిస్తామన్నారు. ఇక్కడికి పోమన్నారు, మాకు రిజిస్టర్ ఆఫీస్ పోండి మేము వచ్చింది. లేకపోతే మేము వచ్చినాము. ఎవరు చెప్పినారు? వాలంటీర్లు చెప్పినారు. అవును, ఎప్పుడు చెప్పినారమ్మా? అందరూ ఫోన్ చేసినారు. ఇప్పుడు వాలంటీర్ ఏమని చెప్పినారమ్మా? ఇక్కడికి వచ్చి అయిపోతుంది ఆడికి పోండి, రిజిస్టర్ ఆఫీస్ పోండి, రిజిస్టర్ చేపిస్తున్నారు అన్నారు. మేము వచ్చినాము, 6 గంటలకు వచ్చినాం. ఇక్కడ ఏం చెప్పినారమ్మా మీరు వచ్చినాక? సచివాలయం పోండి అంటున్నారు. సచివాలయంకి పోండి చేస్తున్నారంటారు. అసలు మాకు నమ్మకం కూడా లేదు చేస్తారో లేదో అని. మాకు వృధా ఎవరు చేస్తారు? 6 గంటల నుంచి టిఫిన్ కూడా లేదని ఇళ్ళకి వెళ్ళిపోతాం కదా. ఇక్కడ రిజిస్టర్ సార్ అడిగితే రిజిస్టర్ని సచివాలయంలో జరుగుతారు అని చెప్తాను. నవరత్నాలు పేదలకు అందరికి ఇళ్లలో భాగంగా
ఉచితంగా కన్వేయన్స్ డీడ్స్ రిజిస్ట్రేషన్లు గత 4 రోజులుగా అన్ని సచివాలయాల్లోనూ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈరోజు ఆదివారం కూడా యథావిధిగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇక్కడ మున్సిపాలిటీలో కూడా రిజిస్ట్రేషన్ కౌంటర్ నిన్న కమిషనర్ గారితో మాట్లాడి అక్కడ పెట్టాము. మున్సిపల్ ఆఫీస్కి రిజిస్ట్రేషన్ల కోసం వచ్చున్నారు. 6,000 ఇండ్లు రాయచోటిలో నారాయణరెడ్డిపల్లిలో ఇచ్చారు. అవన్నీ కూడా మున్సిపాలిటీలో రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ఈరోజు సండే అని అవైలబుల్ ఉంటారని పిలిపించుంటారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రైతు అవగాహన సదస్సు ప్రదర్శనశాలలను జిల్లా కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ప్రారంభించారు. వ్యవసాయ, ఉద్యానవన, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ, బ్యాంక్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎప్పటికప్పుడు సాగుపై రైతులకు సూచనలు అందించాలని సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ అధికారులను కోరారు. రుణాల కోసం బ్యాంకులకు వచ్చే రైతులను విసిగించవద్దని తెలిపారు. అన్ని చెప్పడం జరిగింది. అట్లానే ఇంకో సైడ్ మాట్లాడినప్పుడు మనం చెప్పిందంతా కూడా ఫీల్డ్ లెవెల్లో ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది, ఫీల్డ్ లెవెల్లో వాళ్ళకి ఎంతవరకు అవగాహన ఉన్నది అనేది పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో కాబట్టి అందరు ఆఫీసర్స్ మనకి అన్ని రకాలుగా స్కీమ్స్ ఉన్నాయి. ఫార్మర్స్కి మనం సమీకృత వ్యవసాయం చేసిన, సేంద్రీయ వ్యవసాయం చేసిన ఇనిషియల్గా కొంచెము ఇది ఉన్నా కూడా ఫర్దర్గా దాంట్లో నుంచి మంచి లాభాలు. మా సైడ్ నుంచి కూడా ఆ మార్కెటింగ్కి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ మార్కెటింగ్ సైడ్ నుంచి కూడా మేము కూడా ఇంప్రూవ్ చేస్తాం, సో దట్ వాళ్ళకి లాభాలు పెరిగేటట్టు. కాబట్టి అందరూ వెటర్నరీ ఆఫీసర్ కావచ్చు, అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు, హార్టికల్చర్ ఆఫీసర్స్ కావచ్చు, మన సైడ్ నుంచి మనము కొంత అవేర్నెస్ యాక్టివిటీస్ కొంత పెంచుకోవాలి. వాళ్ళకి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో అది ఖచ్చితంగా మనం చేసుకుందాం. ఇంకొకటి అందరు బ్యాంకర్స్ ఉన్నారు. సో బ్యాంకర్స్కి కూడా ఒకటే రిక్వెస్ట్ ఏంటిదంటే, ఫార్మర్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఇంతకుముందు మాట్లాడినట్టు వాళ్ళకి మాక్సిమం రెస్పెక్ట్ ఇచ్చేసి వాళ్ళు ఏం అడుగుతున్నారో వాళ్ళకి సపోర్ట్ చేసి, కొన్నిసార్లు వాళ్ళకి డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. ఏంటంటే నువ్వు తర్వాత చూద్దాము, ఎంత ఉంది, పాస్బుక్ ఉందా, ఇది లేదు. అట్లా కాకుండా బ్యాంకర్స్ అందరికి కూడా ఈ ఫార్మర్స్కి అందరికి 100% సపోర్ట్ చేయాలి. మేము కూడా మా సైడ్ నుంచి ఒక ఓన్లీ బ్యాంకర్స్ తోని రివ్యూ తీసుకొని ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయి మీ సైడ్ నుంచి. 2009లో పార్టీ మారాలి, లేదంటే నియోజకవర్గం వదిలి వెళ్లాలంటూ బెదిరించారు. పసుపు కండువా కప్పుకొని చచ్చిపోతా తప్ప పార్టీ వీడనని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం గుంటుపల్లిలో జరిగిన టౌన్ హాల్ మీటింగ్ విత్ లీడర్ కార్యక్రమంలో దేవినేని ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు, టీడీపీ కార్యకర్తల మాటే నాకు శిరోధార్యమని చెప్పారు. టీడీపీ, జనసేన అధికారంలోకి రావటం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఆ గోదావరి తల్లి నీళ్లు 2 ఏళ్లలో తెప్పిస్తానని నారా లోకేష్ బాబు పశ్చిమ గోదావరిలోని భీమవరంలో 5వ వార్డు సచివాలయం పరిధిలో పేద ప్రజలకు పంపిణీ చేయాల్సిన పలు రకాల మందులు సక్రమంగా పంపిణీ కావటం లేదని స్థానికులు వాపోతున్నారు. కొన్ని నెలలుగా మందులు సచివాలయం పై అంతస్తులో వదిలివేసినట్లు పరిస్థితి చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతుంది. వార్డు ఏఎన్ఎం, మంగళ, ఆశా వర్కర్లను స్థానికులు ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని అంటున్నారు. సమాచారం అందుకున్న సచివాలయం వైద్యాధికారి ఎస్ఎల్విఎన్ ప్రసాద్ అక్కడకు వచ్చి మందులను పరిశీలించారు. విచారణ చేసి ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తామని ప్రసాద్ అన్నారు. మందుల మాఫియా బయటపడింది. పిల్లలకి ఉచితంగా ఇవ్వాల్సినటువంటి ఐరన్ టాబ్లెట్లు, కాల్షియం టాబ్లెట్లు అన్నీ కూడా బస్తాలతో ఇక్కడ దర్శనమిస్తున్నాయి. పిల్లలకి ఎందుకు పంచిపెట్టలేదని అధికారులు అడుగుతుంటే నిసిగ్గుగా మాకైతే అందరికి ఇచ్చినట్టు కాగితాల్లో ఉన్నాయని, మాకు ఇది తెలియదని ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఇది నిజంగా సిగ్గుచేటు. పేద ప్రజలకు అందించవలసినటువంటి మందులను ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గం. పట్టించుకోవాల్సిన అధికారులు మాకు రిపోర్ట్లు వచ్చినాయండి, మేము అందరికీ పంచామని చెప్తున్నారు తప్ప మీరు ఎప్పుడైనా వచ్చి విజిట్ చేస్తారంటే తెల్లముఖం వేసి చూసే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజున చూసినట్టయితే మందులకి డబ్బులు లేక అనేక మంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతుంది. పేద ప్రజలు అప్పులు పాలయ్యే పరిస్థితి. కుత్బుల్లాపూర్ చింతల్లో దారుణం చోటు చేసుకుంది. సామాన్యుడిపై ఓ కానిస్టేబుల్ రౌడీజం ప్రదర్శించాడు.
కటింగ్ షాప్ నిర్వాహకుడిపై కానిస్టేబుల్ విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. అయితే ఘటనపై జీడిమెట్లలో ఫిర్యాదు చేస్తే కానిస్టేబుల్కు మద్దతుగా పోలీసులు ప్రవర్తించారని బాధితుడు వాపోయాడు. ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులే బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. వరంగల్ జిల్లా నల్లబెల్లిలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో సొంత అన్న తమ్ముడిని కిరాతకంగా హత్య చేశాడు. దురుసుగా మాట్లాడాడని ఆగ్రహానికి గురై హత్య చేశాడని స్థానికులు అంటున్నారు. అన్నదమ్ములు ఇద్దరు పెయింటింగ్ పనులు చేస్తారని తెలిపారు. అయిపోయింది ఇట్లనే చిల్లర తాగి అది చెప్తే విపుగా అయిపోయింది. విపుగా అయిపోయినాక తర్వాత ఇట్లనే పెయింటింగ్ పనికి వాడు వీరిద్దరు పోయేది. అంతకుముందు ఇద్దరు మంచిగానే కలిసి ఉండేది, మంచిగానే ఉండేది. తాగిందంటే వాడు ఏ నోటిఫికేషన్ తిట్టాడు. అంటే వాళ్ళిద్దరే వానే తిడతాడు, ఎవరిని బయట తిట్టాడు. అయితే వాడు ఓపిక నశించి రాత్రి ఇక మళ్ళీ తిడుతుంటే కొట్టిండట. ఎంతమంది వీళ్ళు? ఇద్దరే. దేంతో కూడా చంపాడు? మరి గొడ్డలతోనో దేంతో కొట్టిండు. ఇక మనం చూసినాం కానీ తొందరగా చంపేసిండు. మొత్తం మీద ఆ కోపం మీదనే కొట్టిండు, చచ్చిపోయాడు. ఉండేలమ్మ నేను లేను, అచ్చారుగా పడిపోయాను. అది ఎందుకు మరి దేనికోసం అన్నారు? ఎట్టో కొట్టుకున్నారు, నేను ఏదులే అచ్చారు పడి. ఆన్లైన్ బెట్టింగ్లకు మరో ప్రాణం బలైంది. ఈపూరు మండలం ఎర్రగుంట తండాకు చెందిన శ్రీరాములు నాయక్ అనే వ్యక్తి ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి డబ్బు పోగొట్టుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీరాములు తండా పరిధిలోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భారత్ రష్యా వ్యూహాత్మక సంబంధాలపై పాక్ నిఘా పెట్టింది. ఏకంగా మాస్కోలోని భారత దౌత్య కార్యాలయంలో ఐఎస్ఐ తన గూఢచారిని నియమించింది. దీనిని గుర్తించిన యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అతడిని మెరట్లో అదుపులోకి తీసుకుంది. నిందితుడిని సతేందర్ సివాల్గా గుర్తించింది. అతడు విదేశాంగ శాఖలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్గా పనిచేస్తున్నాడు. భారత విదేశాంగ శాఖలో ఒక ఐఎస్ఐ ఏజెంట్ చొరబడ్డాడని రహస్య సమాచారం అందటంతో ఏటీఎస్ అప్రమత్తమైంది. అతడు భారత సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్ నిఘా సంస్థకు అందజేస్తున్నాడని, ప్రతిగా డబ్బు తీసుకుంటున్నట్లు పసిగట్టింది. ఈ సమాచారం భారత్కు భారీ ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు.